చూడండి కష్టాలు. మా అవస్థలు చూడండి. మా అవస్థలు చూడండి. మన కొలాయి రిపేర్, ఇలా ట్యూబ్‌లైట్ రిపేరు. ట్యూబ్‌లైట్ అంటే ఇది సరిగ్గా ఏం చేద్దామని చెప్పి ట్యూబ్‌లైట్ ఎల్ఈడీ ట్యూబ్‌లైట్ తెచ్చుకున్నాం. ఆ ట్యూబ్‌లైట్ ఇచ్చింది మాకు మంచి స్నేహితుడు షాపు. మాకేదో కన్స్ట్రక్షన్ రేట్‌లో ఇచ్చాడు. ఏదో కాస్త కొత్త పని తెలుసున్న బట్టి ఈ రిపేర్లు చేసుకోగలుగుతున్నాం కానండి. లేకపోతే అదే వాళ్ళని తీసుకొచ్చుకుంటే ప్రతిదానికి ఎలక్ట్రీషియన్ తీసుకురావాలన్నా చేయాలన్నా చాలా మన మన బడ్జెట్లో కష్టమే. మధ్య తరగతి వాళ్ళు ఏదంటారు చూడు, 10 రూపాయలు సంపాదించడానికి 20 రూపాయలు ఖర్చు ఎదురు చూస్తే ఇక పని కూడా ఏం లేదు. ఏదో నిన్న చేసిన పని ఇవాళ తీసుకెళ్ళాడు. నిన్ననే లైట్ పోయింది. ఇంక తెల్లారేసరికి మా అమ్మాయి అయితే గోల, లైట్ ఇంకా తీసుకురాలేదా నాన్న, లైట్ పెట్టమంటే పెట్టలేదు అని అంటే ఇంకా అప్పటికప్పుడు తీసుకొచ్చారండి. చూసారా ఫ్రెండ్స్, ఈ ట్యూబ్ లైట్ల పనులు, ఫ్యాన్లు కాలిపోవటాలు, ఇవన్నీ కొలాయిలు లీక్ అవటాలు, ఇవన్నీ పెద్ద తలకాయ నొప్పితో కూడిన పనులు ఇవి. ఎట్లా కాస్త కొస్త చేతిలో పిచ్చున్న బట్టి చేసుకుంటాం, కానీ ప్రతి ఒక్క దానికి పిలిచి ఎలక్ట్రీషియన్ పిలిచి చేయించాలంటే కష్టంతో కూడిన పని ఫ్రెండ్స్. వేరే ఇంటికి పోవాలన్నా మాటికి ఇల్లు మారాలన్నా చాలా ఖర్చుతో కూడిన పని. ఏదైనా మేమే చూసుకుంటున్నాం కాబట్టి మాకంతా చేతులు ఎందుకు పట్టిద్ది, ఎవరు పట్టకుండా అంటారు. పొలాలు లీక్ అవుతుంటే ఎవరికి లీక్ కాకుండా మీకు ఎందుకు లీక్ అవుతాయి అంటారు. వాటికి సమాధానం మనం వాళ్ళకి సమాధానం చెప్పి డిస్కషన్ చేసే కన్నా సైలెంట్గా మనం పని చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం. సడన్గా డిస్కషన్ చేస్తే ఇంకా మనకు వాదనే కదా, వాదన అయిన తర్వాత ఉండలేము. అద్దెలలో ఉండేది ఏంటంటే వాళ్ళ కోపం వచ్చినా మనం వెళ్ళాలి, మన కోపం వచ్చినా మనం వెళ్ళాలి. అందుకని అడ్జస్ట్ అయిపోవటమే. సీత కష్టాలు సీత, పేత కష్టాలు పేత అని వాళ్ళ బాధలు వాళ్ళే, మన బాధలు మన ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే ఎవరు న్యాయం వాళ్ళే. అన్నీ చేపించాను మా వాళ్ళు అనేది అని వాళ్ళు అంటారు. రెంట్ ఇస్తున్నాం కదా, చేపించచ్చు కదా, రెంట్లు పెంచుకుంటారు కదా మనం అంటాం. ఇవన్నీ రూల్స్ మాట్లాడితే మనం ఉండలేం కాబట్టి రాజీపడి బతకడమే. దేంట్లో న్యాయం ఉందో దేంట్లో అన్యాయం ఉందో మనకే తెలియదు. సర్దుకుపోయి బతకటమే. అద్దెల్లో ఉండేది ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి నేను సొంత ఇంట్లో నుంచి అద్దెల్లోనే ఉన్నా. నాకు ఊరికాడ సొంత ఇల్లు ఉన్నప్పుడు కూడా అక్కడ ఏం పని లేదు. మనం ఇంట్లోకి వచ్చి 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు మొత్తం 25 సంవత్సరాల నుంచి నా సొంత ఇంట్లో నుంచి బయటకు వచ్చి 25 సంవత్సరాలు అడ్జస్ట్ అడ్జస్ట్ అయిపోయి బతకటమే. ఇళ్ళ పక్కలతో మనకి వెళ్ళాలని మనం ఇల్లు మారాలి. అనుభవం అయ్యి ఇంక ఇలా రాజీ పడిపోయాం, దేనికి భయపడకుండా. మేమైతే పక్క వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటాము. అందుకని ఎవరితోనైనా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలా. ట్యూబ్లైట్ బాగా చేయండి. పొద్దునే నిన్న ఎలగలా ఇలా చేసేసా. మా కూతురు బస్సులు తట్టుకోలేదు. రాత్రేనండి పోయింది, ఇంకా తెల్లారి నుంచి గోల. అందుకని ఇప్పుడు తీసుకొచ్చి మీకు ఇచ్చాడు. కష్టాలు ఎలా ఉంటాయి, ఎవరు తప్పు పట్టలేము కానీ మనం ఎవరు బాధ రావాలి, ఎవరి న్యాయం వాళ్ళది. సరే బాయ్ ఫ్రెండ్స్.